ఎవరిని క్షమించో ఎవరో ఒకళ్ళు ఉంటారు లైఫ్లో. బహుశా కొంతమంది జీవితంలో భర్త అయ్యి ఉండొచ్చు. నా భర్తను మాత్రం నేను క్షమించే ప్రసక్తే లేదండి, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా భర్త మీద ఈ పగ, కక్ష, ప్రతీకారం కొనసాగుతూనే ఉంటుంది అని కొంతమంది అనొచ్చేమో. వెస్లీ గారు, నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ నా భార్యను క్షమించనండి అని కచ్చా కట్టుకుని కూర్చున్న పురుషులు కూడా ఉండుంటారు. వారందరితో చక్కగా ఉంటారు, అందరితో బాగా మాట్లాడరు, కానీ భార్య దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆ స్నేహభావం ఉండదు, ఆ ప్రేమ ఉండదు, ఆమెతో ఆ కలివిడితనం ఉండదు. ఎందుకోసం అంటే ఏదో రకమైన ఒక సంఘటనను హృదయంలో పెట్టేసుకుని, ఒక విషయాన్ని మనసులో పెట్టేసుకుని ఆ కక్ష, ప్రతీకారేచ్ఛ తమ క్రియల్లో చూపిస్తూ ఉంటారు. ఐ క్యాన్ ఫర్గివ్ దట్ పర్సన్. నా సహోదరుని క్షమించలేనండి, నా సహోదరుని క్షమించలేనండి, నా ప్రక్క విశ్వాసాన్ని క్షమించలేనండి. రకరకాల పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. పేతురుకు ఒక రోజున ఇదే అనుమానం వచ్చింది. ఒకసారి యేసుప్రభువుని అడిగేద్దాం, ఆయన ఏం చెప్తాడో చూద్దాం అని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు, ప్రభువా, నా సహోదరుడు ఒకవేళ నా ఎడల తప్పిదం చేస్తుంటే, నేను చేస్తుంటే కాదు, అతను గనక చేస్తుంటే నేను ఎన్నిసార్లు క్షమించాలి? ఒక 7 సార్లు క్షమించా అని అడిగాడు. 7 అనే మాట ఎందుకు అక్కడ వాడాడంటే, జూయిష్ రబ్బాయిస్ చెప్పే మాట ఏంటంటే, యూ కెన్ ఫర్గివ్ ఎ పర్సన్ ఫర్ 7 times, దట్స్ ద అల్టిమేట్ ఫర్గివ్నెస్. నువ్వు ఒక వ్యక్తిని 7 సార్లు కనుక క్షమించగలిగావంటే నువ్వు చాలా గొప్పోడివి, నువ్వు చాలా ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవాడు.